సుఖన భవంతు. 9/1/1975 వేదాది మహర్షి గారి ఇమ్మార్టల్ లెక్చర్ ఎట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, న్యూయార్క్. வாழ்க వైయగం, வாழ்க వైయగం, வாழ்க వడముடன். తెలుగు భావానువాదం ఇది. డియర్ ఫ్రెండ్స్, మీరందరూ ఇక్కడ ఆధ్యాత్మిక ఉన్నతిని పొందాలనే ఒక సత్సంకల్పంతో సమావేశమయ్యారు. నాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ ఆధ్యాత్మిక ఉన్నతి ఇచ్చే విద్య మనకందరికీ జీవితంలో శాంతిని, సౌభాగ్యాన్ని, పరిపూర్ణతని పొందడానికి చాలా అవసరంగా ఉంది. పొలిటికల్, ఎకనామికల్ లైఫ్కి ఇది చాలా దోహదాయకం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అందరూ అభ్యసించవలసిన ఉన్నత విద్య ఇది. యుఎన్ఓ ప్రపంచంలో అందరికీ శాంతి, సౌభాగ్యాలని, భద్రతలని అందించాలనే సంకల్పంతో ఏర్పడినది. తద్వారా దేశానికి మధ్య శాంతి, సామరస్యాలు ఏర్పడతాయి. దేశ విదేశాల్లోని ఉన్నత పదవుల వారు, విద్యార్థికులు యుఎన్ఓలోని ఉన్నత ఆదర్శాన్ని హర్షిస్తున్నారు. ఈ సందర్భంగా నేను ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించాలనుకుంటున్నాను. జీవన విధానానికి అవసరమైన సదుపాయాలు, వస్త్రధారణ, నివాస గృహాలు, ఆహార ధాన్యాలు అందరికీ కనీస అవసరాలే. నేను కాదనను, కానీ ఈ సదుపాయాలు మాత్రమే మానవ జీవితానికి కావలసిన సుఖ సౌభాగ్యాన్ని, శాంతిని తీసుకురాలేవు. వీటి వలన జీవన సరళి సదుపాయంగా ఉండగలదు, కానీ మానసిక శాంతి సౌభాగ్యాలకి ఇవి చాలవు కదా. మానవ జీవిత గమ్యమైన పరిపూర్ణతకి ఇవి మాత్రమే సరిపోవు. ప్రేమ, కరుణలతో కూడిన దయాగుణము చాలా అవసరం. అవి ఎలా పొందాలంటే ఆధ్యాత్మిక డెవలప్మెంట్ ద్వారానే కుదురుతుంది. అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ అన్నమాట. ప్రపంచంలో కొన్ని ప్రాంతాల వారికి షెల్టరు, క్లోత్స్, ఫుడ్ అధికంగానే ఉన్నాయి. 2 to 3 years వరకు ఆ ప్రాంతాల వారికి సరిపోతాయి. ఎటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరం ఉండదు. ప్రపంచంలో మరికొన్ని ప్రాంతాల వారికి ఈ అవసరాలు సరిగా లేవు. అవసరం ఉన్న ప్రాంతాల వారికి సదుపాయాలు ఉన్నవారు వారికి ఉన్న వాటిలో కొంత అందించాలంటే అందరూ ఆ దాన గుణం ఆచరించలేరు. ఎవరు ఆచరించగలరు అంటే సమాజమున అందరి పట్ల ప్రేమ, కరుణ కలిగిన వారే ఆ పని చేయగలరు. సాటి మానవునిలో భగవంతుని చూడగలిగిన వారే అందుకు సమర్థులు. ప్రేమ, కరుణలు సహజంగా ఉద్భవించాలంటే స్పిరిచువల్ డెవలప్మెంటే దానికి ఆధారం. ఆర్థిక, ఆధ్యాత్మిక సంపదలు అధికంగా ఉన్న ప్రాంతాల వారు ఆ సంపదలు లేని ప్రాంతాల వారికి అందించాలంటే కావలసిన ప్రేమ, కరుణలు ఈ ఆధ్యాత్మిక విద్యలని లభిస్తాయి. ఆధ్యాత్మిక విద్య అభ్యసించాలంటే ముందుగా మైండ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మైండ్ అన్నది సైకిక్ డెవలప్మెంట్ ఆఫ్ లైఫ్ ఫోర్స్. లైఫ్ ఫోర్స్ అంటే ప్రాణశక్తి, మైండ్ అంటే మనస్సు. సైకిక్ డెవలప్మెంట్ అంటే మానసికాల వ్యాపన. ఇవి ఇంద్రియాలకి అందేవి కావు, భగవత్ అంశాలు ఇవి. క్రమబద్ధీకరణ పద్ధతిగా చేసే మానసిక సాధన వల్లనే వీటిని అర్థం చేసుకునే అవకాశము లభిస్తుంది. ఆ సాధనే కుండలిని యోగము లేదా మెడిటేషన్ అంటారు. కుండలిని అన్నది విశ్వవ్యాప్తంగా ఉన్న భగవత్ శక్తిలో ఒక భాగము. దీనిని డివైన్ స్పిరిట్ అని కూడా అంటారు. ఈ శక్తియే విశ్వాన్ని అంతా ఏలుతోంది. విశ్వంలో అన్ని ధర్మాలని నిర్వర్తిస్తోంది. ఈ కుండలిని సాధన వలనే మైండ్ని
దానికి ఆధారమైన లైఫ్ ఫోర్స్ని అర్థం చేసుకోగలము. ఈ కుండలిని సాధన వలనే మానవ శరీరంలోని ఆత్మని, దాని వలన జరిగే శారీరక రహస్యాలను కూడా అర్థం చేసుకోగలము. విశ్వవ్యాప్తమైన ఒక మహాశక్తిలో భాగమే ఈ కుండలిని. ఇక్కడ మనకి అర్థం అయినది ఏమిటి అంటే, ఈ స్పిరిట్ అనే కుండలిని అన్నది మానవ శరీరంలోని అన్ని శారీరక మానసిక కార్యక్రమాలు, విశ్వంలోని సకల ఆవిర్భావాల కార్యక్రమాలు తనే నిర్వర్తిస్తోంది. ఇది సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్. అన్ని శాస్త్రాల్లోని సారాంశము దీనిలోనే ఉంది. ప్రాపంచికముగా మనము సంపాదించే జ్ఞానం అంతా మైండ్లో ఒక సగము మాత్రమే ఆక్రమించి ఉంటుంది. మిగతా సగభాగాన్ని ఆధ్యాత్మిక విద్యతో నింపడమే మైండ్ని సమతుల్యం చేయడం అవుతుంది. అప్పుడే కరుణా ప్రేమల ఆవిర్భావము జరుగుతుంది. లైఫ్ ఫోర్స్ అన్నది ఒక ప్రాణశక్తిగా శరీరంలో ఆక్రమించి ఉంటుంది. లైఫ్ ఫోర్స్ అంటే ప్రాణశక్తి. దీని పనితనాన్ని అంటే కార్యక్రమాలని నిర్వర్తించడానికి శరీరము మాధ్యమిక భాగంగా పనిచేస్తుంది. శరీరం మధ్యలో ఒక కేంద్రం ఏర్పాటుగా ఉంటుంది ఈ కార్యక్రమాలు నిర్వర్తించడానికి. అదే మూలాధార చక్రము, సెక్స్ గ్లాండ్ లేదా జీవధాతు కేంద్రం అని కూడా అంటారు. ఈ సెంటర్ ఛార్జ్ చేయబడాలి. ఆ ఛార్జింగే కుండలిని యోగా మెడిటేషన్. పూర్వకాలంలో ఈ మెడిటేషన్ అంటే కుండలిని రైజ్ చేసే మెడిటేషన్ ప్రాణాయామాల ద్వారా, మంత్రోచ్చరణ ద్వారా జరుపుకునేవారు. ఇవి రెండు కూడా చాలా శ్రమతో కూడినవి, చాలా టైం టేకింగ్. ఈ కుండలిని రైజింగ్ సాధన వలన సాధకులు చాలా మానసిక శారీరక అనారోగ్యాలు పాలయ్యేవారు. సంసారస్తులు ఈ సాధనకి అర్హులుగా లేనప్పుడు కుండలిని ఫ్రమ్ మూలాధార రైజింగ్ టైంలో అది మార్గమధ్యమున ఏ చక్రం నందైనా స్టకప్ అయితే సాధన ఫెయిల్ అయ్యేది. స్త్రీలు ఆ కాలంలో దీనికి అర్హులు కాదు, వారి మెన్స్ట్రల్ పీరియడ్స్ కారణంగా. అందువలన నేను నా 40 సంవత్సరాల సాధన అనుభవంలో సింప్లిఫైడ్ కుండలిని యోగాని ప్రవేశపెట్టారు. ఇది అన్ని నేషన్స్లోని అందరూ స్త్రీ పురుషులు ఆచరించగలరు. సులభ సాధ్యమైనది. దీని పేరే సులభతర కుండలిని యోగము. వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ WCSC ద్వారా పూర్తి అనుభవం పొందిన మాస్టరు తన 2000 స్పర్శ ద్వారా మూలాధారము దగ్గర ఉన్న కుండలిని వెన్నెముక ద్వారా ప్రయాణం చేయిస్తూ నుదుటి మధ్య భాగానికి అనగా ఆజ్ఞాచక్రానికి తెస్తాడు. వెంటనే శిష్యుడు తన మైండ్ నందు అద్భుతమైన స్పందన పొందగలడు. ఇది సింప్లిఫైడ్ కుండలిని యోగా. దీనిని సింప్లిఫైడ్ కుండలిని యోగాలో మొదటి మెట్టుగా భావించవచ్చు. తర్వాత మరికొన్ని ధ్యానాలు, ప్రొసీజర్స్ ఉంటాయి. అన్నీ సులభతరాలుగానే ఉంటాయి. క్రమంగా సాధకుడు మైండ్ ఏమిటో, లైఫ్ ఫోర్స్ ఏమిటో అవగతం చేసుకొని తన సాధన కొనసాగిస్తాడు. మైండ్ అన్నది కేవలము మానసిక అనుభూతి, లైఫ్ ఫోర్స్ అన్నది ప్రాణశక్తి. ధ్యానముల వలన మనోవేగ తరంగాలు క్రమంగా బీటా టు ఆల్ఫా, ఆల్ఫా టు తీటా, తీటా టు డెల్టాకి చేరగలవు. డెల్టా వలన సాధన పరిపక్వ దశలో పరిపూర్ణత పొందగలుగుతారు. అప్పుడే ముందుగా మనము చెప్పుకున్న ప్రేమ, కరుణల ఆవిర్భావాలు లభిస్తాయి. వీటి ద్వారానే తనకున్న ఆర్థిక, ఆధ్యాత్మిక సంపదలను అందరికీ అందించగలడు. ఈ దానగుణము వలన ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలలోని అసమానత తొలగగలదు.
అందరికీ శాంతి భద్రతలు ఏర్పడగలవు. అణుశక్తి నిరోధము జరిగి యుద్ధాలు ఆగగలవు. స్కైలోని 4 ముఖ్యమైన భాగాలని మహర్షి గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. 1 మెడిటేషను, 2 ఆత్మపరిశీలన, 3 సబ్లిమేషను, 4 పరిపూర్ణత. మెడిటేషన్ అనబడే ధ్యానాలు శక్తిని, శాంతిని మైండ్కి అందిస్తాయి. మైండ్ స్ట్రీమ్లైన్ అవుతుంది. జీవన గోల్కి వెళ్ళే మార్గము సులువవుతుంది. 2వది ఇంట్రాస్పెక్షన్ అనే ఆత్మ పరిశీలన. కుండలిని జ్ఞానాన్ని, ఎన్లైట్మెంట్ అనే ఆత్మజ్ఞానాన్ని, జీవన సరళిని గైడ్లైన్ చేస్తుంది ఈ ఇంట్రాస్పెక్షన్ అనే ఆత్మ పరిశీలన. తర్వాతది సబ్లిమేషన్. క్రమంగా క్యారెక్టర్ని అంటే స్వభావాలు మెరుగుపరుస్తుంది ఈ సబ్లిమేషన్. ఇదే శీల నిర్మాణము. పర్ఫెక్షన్ అనేది పరిపూర్ణత. మానవుని జీవన గమ్యమైన పరమాత్మ సన్నిధికి చేరుస్తుంది ఈ పర్ఫెక్షన్. హుయామై అనేది గుర్తించడానికి ఈ పర్ఫెక్షన్, ఈ సాధన అనుకూలంగా ఉంటుంది. ఐయామ్ బ్రహ్మన్ అనే కంక్లూజన్కి రావడము ఇక్కడ సులభ సాధ్యం అవుతుంది. డియర్ ఫ్రెండ్స్, ద ఎయిమ్ ఆఫ్ దిస్ WCSC ఈజ్ టు డెవలప్ స్పిరిచువల్ నాలెడ్జ్ అమంగ్ ఆల్ నేషన్స్. నా 40 సంవత్సరాల సాధనానంతరము నేను గుర్తించినది ఆధ్యాత్మిక విద్య మాత్రమే మానవుని తన గమ్యానికి తీసుకువెళ్ళగలుగుతుంది, శాంతి మార్గంలో నడిపిస్తుంది. అరులైన వారందరికీ మేము దీన్ని WCSC తరఫున అందిస్తూనే ఉన్నాము. ఈ కొద్ది మాటలతో నేను నా ఉపన్యాసాన్ని విరమిస్తున్నాను. దివ్యమైన దైవశక్తి కరుణ వలన మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యములు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానము కలుగుగాక. வாழ்க வளமுடன். సుఖినో భవంతు.